సాయి సచ్చరిత్రము 3వ అధ్యాయం. ఈరోజు గురువారం కావున 3వ అధ్యాయము చదువుకుంటున్నాను, వినగలరు. సాయిబాబా అనుమతి. వాగ్దానము. భక్తులు బాబాను నియమించిన పనులు. బాబా కథలు. సముద్రం మధ్య ఉన్న దీపస్తంభంలో బాబా ప్రేమ. రోహిల్లా కథ. అమృతతుల్యమైన బాబా పలుకులు ఈ అధ్యాయంలో ఇచ్చినారు. వెనుకటి అధ్యాయంలో వర్ణించిన ప్రకారం శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి అనుమతి నొసంగుచు ఇట్లు నుడివిరి. సచ్చరిత్ర వ్రాయు విషయములలో నా పూర్తి సమ్మతం గలదు. నీ పనిని నీవు నిర్వర్తించుము, భయపడుకుము, మనస్సు నిలకడగా నుంచుము, నా మాటల యందు విశ్వాసముంచుము. నా నీళ్ళలు వ్రాసినచో నవిద్య అంతరించిపోను. శ్రద్ధ భక్తులతో వారిని వినిన వారికి ప్రపంచమందు వ్యామోహం క్షీణించును. బలమైన ప్రేమ భక్తి కిరీటము లేచును. ఎవరికైతే నా లీలల్లో మునిగెదరో వారికి జ్ఞానరత్నములు లభించును. ఈ 3వ అధ్యాయంలో ఈ విధంగా ఇచ్చినారనమాట. ఇది విని రచయిత మిక్కిలి సంతసించెను. వెంటనే నిర్భయుడయ్యను. కార్యం జయప్రదంగా సాగునన్ను ధైర్యం కలిగను. అటుపై మాధవరావు దేశపాండే వైపు తిరిగి బాబా ఇట్లనను: ప్రేమతో నా నామమును ఉచ్చరించిన వారి కోరికలన్నీ నెరవేర్చెదను, వారి భక్తిని హెచ్చించెదను, వారి నన్ను ఈ దిశలో ఎందుకు కాపాడెదరు. ఎవరైతే మనపూర్వకంగా నాపై ఆధారపడి ఉన్నారో వారి కథలు వినున్నప్పుడు అమితానందం పొందెదరు. నా లీలలు గానము చేయి వారికి అంతులేని ఆనందము, శాశ్వతమైన తృప్తిని ఇచ్చేదనని నమ్ముము. ఎవరైతే నన్ను శరణు వేడెదరో, భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో, నన్నే స్మరింతురో, నా రూపమును తమ మనస్సున నిలుపుకొనెదరో వారిని దుఃఖం బంధముల నుండి తప్పింతును. ప్రాపంచిక విషయములన్నింటినీ మర్చి నా నామమునే జపించుచు, నా పూజనే సల్పుచు, నా లీలలను చరిత్రమును మననము చేయుచు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి యందు ఉంచుకొని వారు ప్రపంచ విషయములను ఎట్లు తగులుకొందురు. వారిని మరణం నుండి బయటికి లాగేదను. నా కథలు వినినచో సకల రోగములు నివారింపబడును. కావున భక్తి శ్రద్ధలతో నా కథలు వినుము, వానిని మనమున నిలుపము. ఆనందమునకు తృప్తికి ఇది ఏ మార్గము. నా భక్తుల యొక్క గర్వ అహంకారములు నిష్క్రమించును. నా లీలలు వినువారికి శాంతి కలుగును. మనపూర్వకమైన నమ్మకం గలవారికి శుద్ధ చైతన్యంతో తదాత్మ్యము కలుగును. సాయి సాయి అను నామము జ్ఞప్తి అందు ఉంచుకున్నంత మాత్రమున చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును. భక్తులు వేర్వేరు పనులు నియమించుట. భగవంతుడు భక్తుడు వేర్వేరు పనులకు నియమించును. కొందరు దేవాలయములు, మఠములు, తీర్థములలో, నది ఒడ్డున మెట్లు మొదలగు నిర్మాణములు నిర్మించుటకు నియమితులగుదురు. భగవంతుడు లీలలు పాడుకుంటకు కొందరు నియుక్తులు అగుదురు. కొందరు తీర్థయాత్రకు పోవుదురు. సచ్చరిత్ర రచనకు నాకు నియమింపబడినది విషయ జ్ఞానము. శూన్యమొకటిచే నా పని నా అర్హతకు మించినది అయినచో ఇంత కఠినమైన పనిని నేనెందుకు ఆమోదింపవలెను? సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగల వారెవ్వరు? సాయి యొక్క కరుణయే ఇంత కఠిన కార్యమును నెరవేర్చు శక్తి నాకు ప్రసాదించినది. నేను చేత కలము పట్టకొనగానే సాయిబాబా నా అహంకారమును పరిహరించిరి. వారి కథలను వారే వ్రాసుకొనిరి కనుక ఈ గ్రంథము రచించిన గౌరవము సాయిబాబాకే చెందును, కానీ నాకు కాదు అని రచయిత చెప్పుచున్నారు. బ్రాహ్మణుడనై పుట్టినప్పటికీ శృతి స్మృతి అను 2 కన్నులు లేకుండుటచే సాయి సచ్చరిత్ర నేను రాయలేకుంటిని. కానీ భగవంతుని అనుగ్రహం మూగవాణిని మాట్లాడినట్లు చేయును, కుంటివాణిని పర్వతము దాటినట్లు చేయును. తన ఇచ్ఛానుసారం పనులు నెరవేర్చుకొని చాతుర్యము భగవంతునికే కలదు. హార్మోనియంనకు గాని వేణువునకు గాని ధ్వనులు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు, అవి వాయించువానికే తెలియను. చంద్రకాంతం ద్రవించుట, సముద్రం ఉప్పొంగుట వాని వల్ల జరగవు, అవి చంద్రోదయం వలన జరుగును అని రచయిత చెప్పినారు. 3వ అధ్యాయంలో 1-2 పేజీలు ఇప్పుడు మీరు విన్నారు.
మిగతా పేజీలు మరి ఒక వీడియోలో.